ఈరోజు మా రాజమహేంద్రవరం ఈనాడు పేపర్లో మా గార్డెన్ గురించి చిన్ని ఆర్టికల్ వచ్చిందండి. సొంతంగా తయారు చేసిన ఎరువులతో టెర్రస్ గార్డెన్, మా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ అనమాట. అంటే రాజమండ్రిలో టెర్రస్ గార్డెన్ చేసేవారి గురించి ఆర్టికల్ వేస్తాము అని చెప్పేసి నేను ఉదయం కాల్ చేశారండి. కాల్ చేసినప్పుడు అందులో వాళ్ళు అడిగిన విషయాలు అవి నేను చెప్పినప్పుడు ఎక్కువ ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గురించి నేను చెప్పటం ఇవన్నీ జరగడంతో అదే హెడ్డింగ్ కింద పెట్టేశారనమాట. నేను తయారు చేసే చిన్ని ఆ కంపోస్ట్వి అవి కూడా చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఇక్కడ నేను మా రాధా గోపిల తొట్లో పెద్ద మొత్తంలో తయారు చేసే కంపోస్ట్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు వీడియోలో చూపించాను కదండి. ఇదిగోండి ప్రాసెస్ అవుతూ ఉంది. రకరకాలుగా ఏవో పుట్టేస్తున్నాయి కూడా మొక్కలు, విత్తనాలు ఏవో పడుతూ ఉంటాయి కదండి కంపోస్ట్తో పాటు. అలాగే ఇక్కడ బకెట్స్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ బాగా కిందకి దిగిపోయిందండి. ఇక్కడ ఇంట్లో వాడేసిన పూల దండలు అనమాట. సరేలే మా సతీష్ వచ్చినప్పుడు కప్పెట్టిచ్చేయచ్చని అలా వేసేసాను దాంట్లోనూ. అంటే రకరకాల పద్ధతులు, అంటే జస్ట్ ఈ షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కిచెన్ వేస్టేనండి మా గార్డెన్కి అన్నిటికీ కూడా మేము వాడేది. ఈ పెద్ద పెద్ద చెట్లకి, ఆ పూల మొక్కలకి, పళ్ళ మొక్కలకి, వేట్లకైనా సరే బయట నుంచి ఎరువులు తీసుకొచ్చి వేయడం అనేది చాలా చాలా తక్కువ అండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ రకరకాల కింద నేను తయారు చేస్తూ ఉంటాను అనమాట. ఎలాగే ఈవేళ ఈ పేపర్లో న్యూస్ వచ్చింది కదండి, మీకు చూపిద్దామని చెప్పేసి ఒకసారి నేను కంపోస్ట్ అవి తయారు చేసే ఏరియాస్ ఇవన్నీ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇదంతా కూడా కప్పెట్టేస్తాం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంతాను. మా సతీష్ మళ్ళీ వస్తాడండి, సతీష్ కోసం రెడీగా ఉంది ఇదంతాను. ఇలాగ ఈ కంపోస్ట్ ఇదంతా రెడీ చేసేస్తూ ఉంటానండి. కొంచెం లిక్విడ్ చేయడానికి దాంట్లో వేస్తూ ఉంటాను. మొత్తం ఇక్కడంతా కూడా ఈ మొక్కలన్నిటికీ కూడా కిచెన్ వేస్ట్ నేలలో కప్పెట్టేయడమేనండి. ఆ బయట మొక్కలు కూడా మీకు చాలా కనిపిస్తాయి. ఆ బయట మొక్కలకు కూడా ఎక్కడికక్కడ కప్పెట్టేస్తూ ఉంటాం కిచెన్ వేస్ట్ కంపోస్టు. ఇక మా రాధా గోపీలు అవి ఇక్కడే ఉంటాయి కదండి, వాటి నుంచి కూడా మాకు ఒక రకంగా ఎరువు వచ్చేస్తూ ఉంటుంది. ఈ లిక్విడ్స్ ఉంటాయి కదండి, అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఇవన్నీ కూడా కొద్దిగా జీవామృతంలాగా, అంటే కొంచెం పేడ, పశువుల ఎరువు కానీ ఏదన్నా వేసేసి దాంట్లో కలిపేస్తూ ఉంటామండి. ఈ రకంగా మాకు ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద ఇవి ఉపయోగిస్తాయి. కంపోస్ట్ కింద ఏమో ఈ కిచెన్ వేస్ట్ అంతా మారిపోతూ ఉంటుందండి. ఆ కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ తయారు చేసుకోవడంతో అండి అదే హెడ్డింగ్ కింద ఈ పేపర్లో మనమే పండిద్దాం, మనకే వడ్డిద్దాం, సొంతంగా ఎరువు తయారీ అని వేశారండి న్యూస్. మా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్.